చేస్తున్నాము. సో అవుట్ ఆఫ్ 46,000 పోలింగ్ స్టేషన్ ఇప్పుడు దాకా మనము ఐడెంటిఫై చేసి 30,000 పోలింగ్ స్టేషన్లో వెబ్కాస్టింగ్ పెట్టడం జరుగుతుంది. తర్వాత ఫ్యూచర్లో అది ఇంక్రీజ్ కూడా కావచ్చు. బికాస్ నౌ ఈ 12,459 పోలింగ్ స్టేషన్ మనం క్రిటికల్గా ఐడెంటిఫై చేసాము. ఇది మన ఆఫీసర్స్ అంటే సెక్టర్ ఆఫీసర్, సెక్టర్ పోలీస్ ఆఫీసర్, కలెక్టర్ వాళ్ళు ఎస్పీ వాళ్ళు కూర్చొని తయారు చేసిన నంబరు. కానీ ఇంకా దీంట్లో క్యాండిడేట్ ఒకసారి వచ్చిన తర్వాత క్యాండిడేట్ వరీ లిస్ట్ కూడా చూసుకోవాల్సి ఉంటుంది. ఒకసారి క్యాండిడేట్ నామినేట్ అయిన తర్వాత హీ మైట్ బీ హ్యావింగ్ హిజ్ ఓన్ డౌట్స్, వాళ్ళ సొంత డౌట్స్ ఉంటాయి. ఫలానా పోలింగ్ స్టేషన్లో ఏదో ఆయనకి డౌట్ ఉంది, థింగ్స్ మే నాట్ హ్యాపన్ ప్రాపర్లీ. కాబట్టి ఆ లిస్ట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ దీన్ని వెరిఫై చేసి నంబర్ ఇంక్రీజ్ జనరల్గా అవుతుంది. సో క్యాండిడేట్ వరీ లిస్ట్ని కూడా చూసిన తర్వాత ఫైనల్ ఫిగర్ ఆఫ్ పోలింగ్ స్టేషన్ అబ్జర్వర్లు, కలెక్టర్, ఎస్పీ డిసైడ్ చేస్తారు. నౌ ఇంకొకటి ఈ మధ్యలో పోలీస్ అబ్జర్వర్, స్టేట్ పోలీస్ అబ్జర్వర్, ముగ్గురు అబ్జర్వర్స్ వచ్చిన తర్వాత ఒక ఇష్యూ మీద వాళ్ళు చాలా క్లారిటీతో మాకు చెప్పారంటే లిక్కర్ హ్యాస్ టు బీ కంట్రోల్డ్. ఈ లిక్కర్ని కంట్రోల్ చేయాలంటే మీరు ఓకే యు ఆర్ డూయింగ్ ఫ్లయింగ్ స్క్వాడ్ ద్వారా లేకపోతే బార్డర్ చెక్ పోస్ట్లో చెక్ చేస్తున్నారు, పట్టుకుంటున్నారు. కానీ యాక్చువల్గా ఫ్యాక్టరీ నుంచి టు చెక్ ద లీకేజ్ అంటే ఫ్యాక్టరీ నుంచి గోడౌన్కి వెళ్ళినప్పుడు గోడౌన్ నుంచి షాప్కి వెళ్తే మధ్యలో లీకేజ్ అవ్వడానికి అవకాశం ఉంది కదా. సో దీన్ని ఎలా చెక్ చేస్తారు? సో వాళ్ళ డైరెక్షన్ ఇచ్చిన తర్వాత ನಾವು కొత్త సిస్టమ్ మనం పెట్టాము. ఒకటి, ప్రతి ఫ్యాక్టరీ అంటే ప్రతి డిస్టిలరీ ఎక్కడెక్కడ లిక్కర్ తయారవుతుందో, లిక్కరు, బియరు, ప్రైమరీ అంటే వేర్ ఆల్కహాల్ రెడీ, ఎక్స్ట్రా న్యూట్రల్ ఈ లిక్కర్ కోసం కావాల్సిన రా మెటీరియల్ తయారవుతుంది. అన్ని చోట్ల వాళ్ళ ప్రొడక్షన్ తర్వాత మూవ్మెంట్, అక్కడి నుంచి ఏం మూవ్మెంట్ అవుతుంది అది వెబ్కాస్టింగ్. రెండవది, ఆ ఫ్యాక్టరీ నుంచి ఏపీబీసీఎల్ గోడౌన్ వరకు వచ్చినప్పుడు జీపీఎస్ మానిటరింగ్. ఆ ట్రక్ ఫ్యాక్టరీ నుంచి స్టార్ట్ అయ్యి స్టోరేజ్ గోడౌన్కి వచ్చిందా అదే రూట్లో లేకపోతే వేరే దారిలో అటు ఇటు అయిపోయింది. సో లీకేజ్ చెక్ చేయడం కోసం. తర్వాత ఫస్ట్ టైం మనము ఇండియాలో కూడా ఇప్పుడు చేయడం లేదు, ఫస్ట్ టైం మనము గోడౌన్ నుంచి షాప్ లేదా బార్కి వెహికల్ వెళ్తుంది లిక్కర్ తీసుకొని. దీన్ని కూడా జీపీఎస్ మానిటరింగ్ కోసం ఆర్డర్ ఇచ్చాము. ఈరోజు రివ్యూ చేయడం జరిగింది. బికాస్ చాలా పెద్ద వర్క్ ఉంది కాబట్టి నెక్స్ట్ 2 డేస్లో అది కూడా జీపీఎస్ మానిటరింగ్ కూడా స్టార్ట్ అవుతుంది. సో ఈ జీపీఎస్ మానిటరింగ్ కూడా డిస్ట్రిక్ట్ లెవెల్లో చేస్తారు, సిఓ లెవెల్లో కూడా ఇక్కడ కూడా మేము స్క్రీన్ ఏర్పాటు చేస్తున్నాం. సో దిస్ అపార్ట్ ఫ్రమ్ లిక్కర్కి ఇంకొకటి అంటే మామూలుగా కూడా స్టోరేజ్ లిక్కర్ గోడౌన్లో తర్వాత లిక్కర్ షాప్స్లో ఎంత ఉన్నది, తర్వాత సేల్స్ ఎంత జరుగుతుంది, అది కూడా డైలీ మానిటరింగ్ డిస్ట్రిక్ట్ లెవెల్లో చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఈజ్ ఇప్పుడు ఈ మోడల్ కోడ్ ఎన్ఫోర్స్మెంట్లో కొన్ని విషయాలు ఐ వుడ్ లైక్ టు టెల్ యూ. ఎన్ఫోర్స్మెంట్ సంబంధించి అంటే వెహికల్, లౌడ్ స్పీకర్, ఇండ్యూస్మెంట్ మీటింగ్ సంబంధించి 501 ఇప్పుడు దాకా అంటే డేట్ ఆఫ్ అనౌన్స్మెంట్ నుంచి లాస్ట్ 1 మంత్లో 501 ఎఫ్ఐఆర్ లాంచ్ చేయడం జరిగింది. సీజర్ సంబంధించి 7,336 అంటే ప్రతి సీజర్కి జనరల్గా ఒక ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారు. సీజర్ సంబంధించి 7,300 సచ్ ఎఫ్ఐఆర్స్. తర్వాత వయలేషన్ సంబంధించి 500 ఎఫ్ఐఆర్స్ బుక్ చేయడం జరిగింది. అండ్ చెక్ పోస్ట్, ఇంటర్స్టేట్ చెక్ పోస్ట్ 150, తర్వాత ఇంట్రాస్టేట్ అంటే విదిన్ స్టేట్ బిట్వీన్ డిస్ట్రిక్ట్స్ 143, ఫ్లయింగ్ స్క్వాడ్స్ టీమ్స్ 634. ఈ రోజు నుంచి మళ్ళీ స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్స్ అంటే ఇంకా స్టేషనరీ చెక్ పోస్ట్ విదిన్ ద డిస్ట్రిక్ట్. ఇప్పుడు ప్రస్తుతం మనకు చెక్ పోస్ట్ ఉండి బార్డర్లో ఉన్నాయి, ఇంటర్స్టేట్ బార్డర్లో లేదా ఇంటర్ డిస్ట్రిక్ట్. సో విదిన్ డిస్ట్రిక్ట్ ఆల్సో స్టేషనరీ చెక్ పోస్ట్ పెడతారు. ప్రతి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో మినిమం 3 పెడతారు. సో అరౌండ్ 500 కొత్త స్టేషనరీ చెక్ పోస్ట్ కూడా ఈ రోజు నుంచి అంటే డేట్ ఆఫ్ నోటిఫికేషన్ నుంచి ఇంప్లిమెంటేషన్లు వస్తాయి. సో ఇప్పుడు మనము ఆల్మోస్ట్ 1,500 బార్డర్, ఇంటర్ స్టేట్ బార్డర్, ఇంటర్ డిస్ట్రిక్ట్ బార్డర్, విదిన్ బార్డర్, ఎఫ్ఎస్టీ ఇట్లాంటి టీమ్స్
1500 టీమ్స్ మనకు మొత్తం స్టేట్లో అవైలబుల్ ఉన్నాయి. నెక్స్ట్ సీజర్కి వస్తే యాక్చువల్లీ జనవరి ఎలక్షన్ కమిషన్ టీం జనవరి వచ్చిన తర్వాత అప్పటి నుంచి సీజర్ మీద కొద్దిగా డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది అన్ని కలెక్టర్స్ ఎస్పీలకి. సో ఆ రోజు నుంచి డేట్ ఆఫ్ అనౌన్స్మెంట్ వరకు సుమారుగా 179 క్రోర్స్ సీజర్ చేయడం జరిగింది. దీని తర్వాత ఆ రోజు నుంచి 16th డేట్ ఆఫ్ అనౌన్స్మెంట్ నుంచి ఈ రోజు దాకా డేట్ ఆఫ్ నోటిఫికేషన్ వరకు మనము 121 క్రోర్స్ సీజర్ చేశాము. సో ఆల్మోస్ట్ 300 క్రోర్స్ వరకు సీజర్ ఈ సంవత్సరంలో జనవరి నుంచి ఇప్పటిదాకా చేయడం జరిగింది. ఎలక్షన్ ఇప్పుడు మోడల్ కోడ్ వచ్చిన తర్వాత చేసిన సీజర్స్లో 31.7 క్రోర్స్ క్యాష్ ఉంది, 15 క్రోర్స్ లిక్కర్, 59 క్రోర్స్ మెటల్స్ ఇవన్నీ ఉన్నాయి. దీంతోపాటు వన్ థింగ్ విచ్ ఈస్ నాట్ దేర్ ఇన్ దీంట్లో లేదు, మీ నోట్లో లేదు, ఇస్ దాట్ ఇంకొక విషయం అబ్జర్వర్స్ వచ్చినప్పుడు స్టేట్ అబ్జర్వర్ వచ్చినప్పుడు ఏం చెప్పారంటే ప్రజలకి ఎక్కువ ఇబ్బంది రాకూడదు సీజర్ చేసినప్పుడు. బికాస్ మనకు జనరల్ డైరెక్షన్స్ అంటే 50,000 పైన ఏమైనా అమౌంట్ ఉంటే ఆధారం లేకపోతే అంత సీజ్ చేయాలి. కానీ సీజ్ చేసిన తర్వాత ఇఫ్ దే ఆర్ చిన్న చిన్న వ్యాపారులు ఉంటారు, డొమెస్టిక్ ఖర్చులు ఉంటాయి, ఏదో అమ్మేసి వస్తారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడ కూడా ఇఫ్ దెర్ ఈజ్ నో లింక్ బిట్వీన్ ఎనీ పొలిటికల్ క్యాండిడేట్ ఆర్ పార్టీ or it is not linked to any other crime, then కొత్త ఎస్సీపీ మనం ఏమి ఇచ్చామంటే దీనిపైన ఇమీడియట్గా కేసు బుక్ చేయకూడదు, ఎఫ్ఐఆర్ బుక్ చేయకూడదు. బికాజ్ ఎఫ్ఐఆర్ బుక్ చేస్తే మళ్ళీ ట్రేడరు లేదా మనిషి అటు ఇటు పోలీస్కి తిరగాల్సి ఉంటుంది. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎఫ్ఐఆర్ బుక్ చేయకూడదు. ఎఫ్ఐఆర్ ఓన్లీ ఆన్ దోస్ కేసెస్ వేర్ దెర్ ఇస్ ఎ క్లియర్ లింక్ బిట్వీన్ ద మనీ అండ్ పొలిటికల్ పార్టీ ఆర్ క్యాండిడేట్ and or any other crime. బుక్ చేయకుండా సీజ్ చేసేసి లెట్ ఇట్ బి సెండ్ టు గ్రీవెన్స్ కమిటీ. గ్రీవెన్స్ కమిటీ కూడా రోజు 2 సార్లు కూర్చోవాలి. మళ్ళీ అప్పుడు సీజ్ చేసిన వెంటనే ఆ ఇన్ఫర్మేషన్ని పంచనామాని గ్రీవెన్స్ కమిటీకి మెయిల్ తర్వాత వాట్సాప్లో పంపించాలి. దాంట్లో ఆ మనిషి ఫోన్ నెంబర్ కూడా ఇవ్వాలి. అండ్ దెన్ గ్రీవెన్స్ కమిటీ నుంచి వాళ్ళే ఒక మనిషిని ఇక్కడ కూర్చోపెట్టి ఫోన్ చేసేసి బాబు మీరు ఇక్కడ వచ్చేయండి, ఏమైనా ఆధారం ఉంటే తీసుకువచ్చేయండి, ఈ రోజు ఆన్ ద సేమ్ డే 2 సార్లు మీటింగ్, 2 మీటింగ్స్ ప్రతిరోజు డిస్ట్రిక్ట్ గ్రీవెన్స్ కమిటీని ఏర్పాటు చెప్పడం జరిగింది. 11 o'clock, అగైన్ నైట్ 6 o'clock. సో సేమ్ డే రిలీజ్ చేసేసి ఏమైనా డాక్యుమెంట్ తీసుకువస్తే సేమ్ డే రిలీజ్ చేయడానికి కూడా కొత్త ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. సో అట్లాంటి కేసెస్లో జస్ట్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు టోటల్ సీజర్ 31 క్రోర్స్ ఇప్పుడు దాకా అయినాయి. ఆ 31 క్రోర్స్లో 18 క్రోర్స్ వేర్ ఇట్ ఈస్ నాట్ లింక్ టు ఎనీ పొలిటికల్ పార్టీ అండ్ దే హ్యావ్ దట్ అపీల్ హ్యాస్ బీన్ గివన్ టు ద డిస్ట్రిక్ట్ గ్రీవెన్స్ కమిటీ. ఆ 18 crores 949 కేసెస్ ఉన్నాయి. సో దాంట్లో ఆల్రెడీ 721 కేసెస్ అంటే 13 crores నుంచి కేసెస్ డిస్పోజ్ చేసి ఆ క్యాష్ కూడా వాపస్ ఇవ్వడం జరిగింది. రిమైనింగ్ రోజు కేసు వస్తూ ఉంటాయి. సో ఇట్ ఈస్ ఆన్ అ డైలీ బేసిస్ ఇట్ ఈస్ బిన్ డన్ ప్రోయాక్టివ్లీ. డిస్ట్రిక్ట్ గ్రీవెన్స్ కమిటీ మామూలు మనిషి సంబంధించి డబ్బులు ఉంటే దీనికి ఆ రోజుకి రిలీజ్ చేయడానికి ఇన్స్ట్రక్షన్ ఇచ్చాము. ప్రాసెస్ స్టార్ట్ అయింది. మేము డైలీ మానిటరింగ్ కూడా అది చేస్తున్నాం. నో, దాంట్లో అంటే 10 lakh పైన ఉంటే అది ఇన్కమ్ ట్యాక్స్కి చెప్పాలి. సో దాట్ ప్రాసెస్ ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు తీసుకోవాలి. బిలో 10 lakh ఉంటే అన్ని డిస్ట్రిక్ట్ గ్రీవెన్స్ కమిటీ దగ్గర వస్తాయి. దెన్ నౌ ఇప్పుడు ఏం యాక్షన్ మనము తీసుకుంటున్నాము, ఎలా తీసుకుంటాము అది కూడా డైలీ మేము మానిటర్ చేస్తున్నాము. ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ ఫర్ మీకు ఆల్రెడీ నోట్లో కూడా ఇస్తున్నాము. 1017 వాలంటీర్స్ హ్యావ్ బిన్ రిమూవ్డ్. ఇనీషియల్గా ఈ ఇష్యూ కొద్దిగా ఎక్కువ వచ్చింది, బట్ నౌ థింగ్స్ హ్యావ్ సెటిల్ డౌన్. చాలామంది ఇప్పుడు రిజైన్ చేయడం స్టార్ట్ చేశారు. సో ఆల్మోస్ట్ 44,000 మాకు వచ్చిన కలెక్టర్స్ నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం 44,000 మంది ఆల్రెడీ రిజైన్ చేసేసారు.
కాంట్రాక్ట్ ఎంప్లాయీస్లో కూడా మనము దీస్ ఆర్ ఆల్ ఎంసీసీ వైలేషన్ కింద కేసెస్. అంటే వీళ్ళు కాంట్రాక్ట్ ఎంప్లాయీ వెళ్ళి ఏదో పొలిటికల్ పార్టీ ప్రోగ్రాంలో వెళ్ళి దే ఆర్ పార్టిసిపేటింగ్ లేదా వేరే యాక్టివిటీలో పార్టిసిపేట్ చేస్తున్నారు. సో 181 కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ని రిమూవ్ చేయడం జరిగింది. 40 మంది మీద కేసు పెట్టడం జరిగింది. ఈవెన్ రెగ్యులర్ ఎంప్లాయీస్ మీద కూడా కంప్లైంట్స్ వస్తున్నాయి. సో రెగ్యులర్ ఎంప్లాయీస్ దాంట్లో టీచర్స్ ఉన్నారు, అంగన్వాడీ వాళ్ళు ఉన్నారు, అంగన్వాడీ కాదు టీచర్స్ ఉన్నారు, అకౌంట్స్ డిపార్ట్మెంట్, రైల్, ఆర్టీసీ. సో రకరకాల కంప్లైంట్స్ మనకు వచ్చినాయి. సో దాంట్లో కూడా 127 ఎంప్లాయీస్ మీద డిసిప్లినరీ యాక్షన్ స్టార్ట్ చేశాము. తర్వాత 59 హ్యావ్ బిన్ సస్పెండెడ్. దాంట్లో కూడా 27 ఎంప్లాయీస్ మీద కేసు కూడా పెట్టడం జరిగింది, ఎఫ్ఐఆర్. నా ఇంకొకటి కంప్లైంట్ అంటే ఒక పార్టీ మీద ఎక్కువ కేసు పెడుతున్నారు, ఒక పార్టీ మీద తక్కువ పెడుతున్నారు. ఇవన్నీ కూడా బికాజ్ కమిషన్ ముందు నుంచి చెప్తుంది దే షుడ్ నాట్ బీ నో ఫియర్ అండ్ ఫేవర్ ఉండకూడదు. కాబట్టి మేము క్లియర్గా ఎవరి మీద ఎంతమంది మీద కేసు పెడుతున్నారు రోజు డీటెయిల్స్ ప్రతి జిల్లా నుంచి తీసుకున్నాము. దీని ప్రకారం యూ కెన్ సీ, మీరు చూసుకోవచ్చు. దాంట్లో టీడీపీ సంబంధించి లీడర్స్ మీద 126 లీడర్స్ మీద కేసు ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం జరిగింది. వైఎస్ఆర్సీపీ 136, అదర్స్ దాంట్లో మిగతా పార్టీలు ఇట్లా ఉన్నాయి. So almost 338 FIRs have been filed only on the political party leaders or workers. And this number shows that the action has not been in favor of any party. Next, complaints lo inka vere rakal complaints manaku vastunayi. C vigil kinda ఇప్పుడు దాకా 11,500 కంప్లైంట్స్ వచ్చినాయి. దాంట్లో టైప్ ఆఫ్ కంప్లైంట్స్ మీరు చూస్తే ముందు ఎక్కువ వచ్చినాయి, ఇప్పుడు తగ్గినాయి. 5,600 పోస్టర్స్, బ్యానర్స్, హోల్డింగ్స్, ఇల్లీగల్ హోల్డింగ్స్ ఇట్లాంటివి వచ్చినాయి. అండ్ సెకండ్ హైయెస్ట్ నంబర్ ఈజ్ బ్యాన్ పీరియడ్ కింద క్యాంపెయిన్ చేస్తున్నారు, 536 ఇట్లాంటి కంప్లైంట్. ఇంటిమిడేషన్, గిఫ్ట్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు, లేక లిక్విడ్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు, మనీ డిస్ట్రిబ్యూషన్ ఇట్లా. సో వెరెవర్ దిస్ పబ్లిక్ ఎక్కడైనా ఇది వాళ్ళు చూసిన తర్వాత కంప్లైంట్ చేస్తారు. కంప్లైంట్ కొన్ని కరెక్ట్ ఉన్నాయి, కొన్ని కరెక్ట్ లేవు. సో అవుట్ ఆఫ్ 11,500 ఆల్మోస్ట్ 7,000 కంప్లైంట్స్ వర్ ఫౌండ్ కరెక్ట్. సో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరిగింది అండ్ క్లోజ్ చేయడం జరిగింది. దీంతోపాటు మనకు సిఇఓ ఆఫీస్లో, న్యూస్ పేపర్స్లో ఇట్లాంటి కంప్లైంట్ వస్తూ ఉంటాయి. సో వాట్ ఎవర్ కంప్లైంట్ కమ్, సో వీ ఇమీడియట్లీ రైట్ టు ద డిస్ట్రిక్ట్ కలెక్టర్స్. నాకు కూడా పొలిటికల్ పార్టీస్ నుంచి కంప్లైంట్ వస్తాయి రోజు. ఐఎమ్ సిట్టింగ్, ఇండివిజువల్స్ కూడా ఇస్తున్నారు ఇప్పుడు కంప్లైంట్స్. పేపర్లో వస్తాయి, తర్వాత ఇన్ రైటింగ్ వస్తాయి, మెయిల్ ద్వారా వస్తాయి. సో అరౌండ్ 968 సచ్ కంప్లైంట్స్ హ్యావ్ బీన్ రిసీవ్డ్. 829 మనం ఆల్రెడీ రిపోర్ట్ చేసి యాక్షన్ తీసుకున్నాం. సో దీస్ ఆర్ ద మేజర్ థింగ్స్ రిగార్డింగ్ యాక్షన్ టేకన్. తర్వాత ఈరోజు నుంచి స్టార్ట్ అయిన పద్ధతి. సో apart from this thing, one more is yeah. So from my side, these are the things. Now I open up. ప్రస్తుతం నా దగ్గర ఉన్న ఫిగర్స్లో ఆ బైఫర్కేషన్ లేదు, బట్ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు బైఫర్కేషన్ కూడా ఇస్తాం. నో, దట్ ఫిగర్ విల్ కమ్ ఇంకా, బికాజ్ నామినేషన్ వస్తాయి. నామినేషన్ వచ్చిన తర్వాత దీన్ని అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేసేసి అప్పుడు ఎగ్జాక్ట్ ఫిగర్ ఉంటుంది. అండ్ ఇట్ విల్ టేక్ అనదర్ 1 or 2 hours ఫర్ అస్ టు గివ్ ద నంబర్. సో బై 7:30 or 8 o'clock ఐ కెన్ సెండ్ మీ వాట్సాప్లో అందరికీ పంపించేస్తాను. అంటే క్యాంపెయినింగ్ ఎండ్స్ 48 hours బిఫోర్ ద time of closure of poll. For example, on 13th, 6 PM is the closure of poll. So 11th ni 6 PM ki campaigning close అవుతుంది. అంటే కంప్లైంట్స్ మనకు రోజు డిఫరెంట్ క్యాడర్స్ మీద వస్తూ ఉంటాయి. సీనియర్ ఆఫీసర్స్ మీద కంప్లైంట్ కూడా వచ్చింది. ఎలక్షన్ కమిషన్కి వెళ్ళింది. ఎలక్షన్ కమిషన్ వాళ్ళ
ఇట్లాంటి కంప్లైంట్స్ మీద రియాక్ట్ అవ్వడానికి వేరే దే యూజ్ డిఫరెంట్ మెథడ్స్. అంటే they have their own method of inquiry into this complaint. They have intelligence inputs on these complaints. Then they send the complaint to CEO office to get the explanation from the concerned officer. So ఈ సీనియర్ ఆఫీసర్స్ మీద వచ్చిన కంప్లైంట్లో ఎక్స్ప్లెనేషన్ తీసుకోవడం కోసం నాకు వచ్చింది. ఐ హ్యావ్ టేకన్ ద ఎక్స్ప్లెనేషన్ ఫ్రమ్ ఆల్ ద ఆఫీసర్స్ అండ్ సెండ్ ఇట్ టు ద కమిషన్. కమిషన్ ఈ ఎక్స్ప్లెనేషన్ చూసిన తర్వాత వాళ్ళ పద్ధతిలో ఎట్లా ఎంక్వైరీ చేస్తారు, ఇంటెలిజెన్స్ ఇన్పుట్ తీసుకుంటారు, దే విల్ టేక్ దేర్ ఓన్ డెసిషన్. సో వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ దేర్ డెసిషన్. నో ఇంటెలిజెన్స్ అంటే వాళ్ళు దే డోంట్ యూజ్ ద ఇంటెలిజెన్స్ ఆఫ్ స్టేట్. వాళ్ళ ఇంటెలిజెన్స్ అంటే ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ కాదు, వాళ్ళ నెట్వర్క్ చెప్తున్నాను. ఎస్, yes, everybody who is there in the complaint, the explanation has been taken from everybody and then sent it to the commission. అంటే that also ECI ki one party has given complaint or one leader has given complaint that pension విషయంలో they could have done through directly house to house చేసి ఉండొచ్చు. తర్వాత ఇన్కన్వీనియన్స్ వల్ల కొంతమంది చనిపోయారు. ఆ రిపోర్ట్ కూడా త్రూ ద డిపార్ట్మెంట్ కన్సర్న్ ఏముంది ఆ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ వాళ్ళతో అడగడం జరిగింది. ఆ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఎలక్షన్ కమిషన్కి పంపించడం జరిగింది. దెన్ అంటే ఇన్యాక్షన్ విషయంలో ఈసీ లేట్గా నిర్ణయాలు తీసుకుంటుంది, డెసిషన్ తీసుకుంటుందన్న వాదన ప్రజల్లో ఉండదంటారా దీనివల్ల? అంటే వన్ థింగ్ యూ సీ, వెన్ యూ టేక్ అన్ యాక్షన్ then you cannot take action on the basis of simple complaint. నేను కంప్లైంట్ ఇచ్చాను కాబట్టి యాక్షన్ తీసుకోలేదు కాబట్టి ఏం చేయడం లేదు, దిస్ ఇస్ నాట్ కరెక్ట్. అండ్ వెన్ ఇట్ రిలేట్స్ టు సీనియర్ ఆఫీసర్స్ దెన్ ఇంకా జాగ్రత్తగా తీసుకోవాలి. ఎలక్షన్ కమిషన్ ఫస్ట్ స్టెప్ ఏం కంప్లైంట్ వచ్చినప్పుడు దే ఆస్క్ ఫర్ ఏ ఫ్యాక్చువల్ రిపోర్ట్. దే విల్ సెండ్ ఇట్ టు ద స్టేట్ టు సిఇఓ ఆఫీస్ నుంచి దెన్ హూ ఆర్ ద పర్సన్స్ హూ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ దీస్ థింగ్స్ వాళ్ళతో ఎక్స్ప్లెనేషన్ అడుగుతాము. ఎక్స్ప్లెనేషన్ కలెక్ట్ చేసిన తర్వాత దెన్ ఏ ఫ్యాక్చువల్ రిపోర్ట్ ఈస్ సెండ్ టు కమిషన్. దట్ ఈస్ ఓన్లీ వన్ పార్ట్ ఆఫ్ ద ఎలక్షన్ కమిషన్స్ ప్రాసెస్. సెకండ్ పార్ట్ ఈస్ దట్ దే హ్యావ్ దేర్ ఓన్ సోర్సెస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ వేర్ దే గెట్ ఇట్. దే హ్యావ్ పొలిటికల్ పార్టీస్ ఫీడ్బ్యాక్ వాళ్ళ దగ్గర ఉంటుంది. దే హ్యావ్ బ్యూరోక్రాటిక్ ఫీడ్బ్యాక్. దే హ్యావ్ ఫీడ్బ్యాక్ ఫ్రమ్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో ఇవన్నీ చూసిన తర్వాత దే హ్యావ్ టు టేక్ ఎ డెసిషన్ అండ్ after taking that decision, after reaching a conclusion, then only they will go forward for action. So సీఎం గారి మీద జరిగిన దాడిలో ఎలక్షన్ కమిషన్ ఆ నైటే పోలీస్ అబ్జర్వర్ దీనిపైన హీ ఆస్క్డ్ ఎ రిపోర్ట్. సో నెక్స్ట్ డే మార్నింగ్ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. సెకండ్ డే అగైన్ ఐ వాజ్ ఆస్క్డ్ టు కాల్ ద సిపి అండ్ దెన్ గెట్ ద లేటెస్ట్ ఇన్ఫర్మేషన్. సో నాకు ఇచ్చిన నిన్నటి వరకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం తర్వాత డైలీ రిపోర్ట్ ఇస్తున్నారు. వాట్ దే హ్యావ్ సెడ్ దట్ టుడే ఎనీవే దే హ్యావ్ ఐడెంటిఫైడ్ 1 person అండ్ దే హ్యావ్ టేకన్ టు కోర్ట్. That person has been identified and then it has been produced before the court. And after producing before the court, tarvata vaalla statement, magistrate mundu statements ayin tarvata, daily report what they are doing, they are sending to me and I am sending to the police observer. So ee anta police observer advaryamlo ee roju ee inquiries nadustunayi. And within 2-3 days I think police observer, if he is again coming to our state after 23rd or 24th vastunaru. So he is again personally going to the details and take further action on the thing. But one thing which has been communicated by commission that in this case as soon as possible the person should be caught and he should be trial lo pettali. This is part of the inquiry. Now he has to take magistrate mundu statements, 164 statement ఇవన్నీ ఉంటాయి కదా. ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది.
బట్ లాజికల్ కన్క్లూజన్కి రావాలి కదా. ఫర్దర్గా మిగతా అదర్ పార్టీస్ కానీ ఇంకొకరికి కానీ జరగకుండా చేయడానికి ఏమన్నా వన్ ఇన్స్ట్రక్షన్ ఇంకొకటి కమిషన్ ఇచ్చడం జరిగింది కదా, దిస్ థింగ్ షుడ్ నాట్ హ్యాపన్. దట్ ఈస్ వై కొత్త ఎస్ఓపి రెడీ చేయమని చెప్పడం జరిగింది. ఓ కొత్త ఎస్ఓపి కూడా పోలీస్ తయారు చేసేసి అన్ని జిల్లాల ఎస్పీస్కి పంపించడం జరిగింది. దాంట్లో బికాస్ దేర్ వర్ సమ్ లెక్యూనా విచ్ వర్ ఐడెంటిఫైడ్. ఫర్ ఎగ్జాంపుల్, దేర్ వాజ్ నో లైట్ వాజ్ ఇన్సైడ్ ద బస్, లైట్ వాజ్ నాట్ అవుట్ సైడ్ ద బస్. దట్ లైట్ తర్వాత స్పాటర్స్ ఎవరు లేరు. some people were sitting here. There were nobody who were actually seeing the people on the outside. Itlanti 5-6 things were there which were identified, and fresh instructions have been given to all the SPs to take care of the situation. I don't think this such thing will happen again. ఇదే విఐపి కోసం. ఇట్ ఈస్ నాట్ ఓన్లీ జస్ట్ ఫర్ సీఎం, వివిఐపికి విచ్ ఇన్క్లూడ్స్ ఆల్ Z+ ప్రొటెక్టీస్, ఎస్పీజీ ప్రొటెక్టీస్, అందరి కోసం ఫ్రెష్ ఇన్స్ట్రక్షన్ పోలీస్ హెస్ ఆల్రెడీ గివన్. కొన్ని డీటెయిల్స్ మీకు ఇచ్చాము, అన్నీ ఇవ్వలేము బికాజ్ సెక్యూరిటీ ఇష్యూ కాబట్టి. బట్ న్యూ ఇన్స్ట్రక్షన్స్ హ్యావ్ ఆల్రెడీ బీన్ గివన్. కమిషన్ కూడా ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. వన్ బై వన్. అంటే దిస్ వెదర్ ఇట్ వాజ్ ఎ సెక్యూరిటీ ల్యాబ్స్ ఆర్ నాట్, that decision immediately we cannot take. First thing what commission has said, that identify the person who has done it, and then in the meantime they are also going through the report of all the police daily report వాళ్ళు ఏమి ఇస్తున్నారు, and definitely security labs అయినా ఉంటే commission will take an action on the officer. సార్ సీనియర్ ఆఫీసర్ కొంతమంది సీనియర్ ఆఫీసర్ అసలు స్టేట్లో నుంచి ఎలక్షన్ వరకు పంపించాలని కొంతమంది కొన్ని పార్టీస్ నుంచి మళ్ళీ చెప్పండి. కొంతమంది సీనియర్ ఆఫీసర్స్ని అసలు ఈ స్టేట్లోనే లేకోకుండా ఎలక్షన్లు అయిపోయేందుకు పాకిస్తాన్ స్టేట్లకు కానీ లేకపోతే సెంట్రల్ కానీ పంపించాలా అని చెప్పేసి కొన్ని డిమాండ్స్ వస్తే మీరు కూడా కంప్లైంట్ ఇచ్చారనుకుంటున్నాను. ఆ అవకాశం ఏమైనా ఉంటుందా? అంటే ఎలక్షన్ కమిషన్ దెర్ ఆర్ ఫిక్స్ గైడ్ లైన్స్. ఈ గైడ్ లైన్స్లో ఈ స్టేట్ నుంచి వేరే స్టేట్కి ఓన్లీ అబ్జర్వర్స్ వెళ్తారు. ఎలక్షన్ ఈజ్ ఆల్వేస్ కండక్టెడ్ బై ద ఆఫీషియల్స్ ఆఫ్ ద స్టేట్ ఓన్లీ. ఈ ఎలక్షన్ ఈజ్ నాట్ కండక్టెడ్ బై ద ఆఫీషియల్స్ ఫ్రమ్ ద అదర్ స్టేట్. ఎక్స్ట్రాఆర్డినరీ సిచ్యువేషన్ ఇట్లాంటి ఎప్పుడు రాలేదు. ఎలక్షన్ కమిషన్ హెస్ నెవర్ టేకన్ ఎనీ సచ్ డిసిషన్ ఎనీ టైమ్ ప్రీవియస్లీ ఇన్ ద హిస్టరీ. సో ఓన్లీ ఎక్స్ట్రాఆర్డినరీ సిచ్యువేషన్లో దిస్ క్యాన్ బీ థాట్ ఆఫ్, but I don't think extraordinary situations are there in the state. No, there is no direction because నాకు మార్నింగ్ ఇది some communication దీనికి సంబంధించి somebody has sent. I have verified from Election Commission, I have verified from other states. There is no rule which says that on the day of notification, all the officers of CM office have to be surrendered to GAD. ఎట్లాంటి ఏం రూల్ లేదు, అట్లాంటి ఏం గైడ్లైన్ లేదు. గైడ్లైన్ ఏముంది అంటే సీఎం లేదా మినిస్టర్ ఎవరైనా ఉంటే the officers or staff working with them shall not get themselves involved in any political activity. Second thing is that except very small cadre officer, some junior and senior and tappa evru kuda CM to paatu ekkada ఏ మీటింగ్ లో కూడా వెళ్ళకూడదు. So no participation in political activity, no accompaniment is in political activity. That is the direction. రివ్యూ మీటింగ్ లో పార్టిసిపేట్ చేయొచ్చు సార్ వీళ్ళకి? ఏం రివ్యూ మీటింగ్? CM wants to conduct some review meeting with the officers who are there in the CM office, senior IAS officer. అంటే I'll again explain you. CM and minister remain the CM and minister. ఈ రోజు కూడా వీళ్ళు ఆయన CM, ఈ రోజు కూడా వీళ్ళు మినిస్టర్. ఇన్ కేస్ ఆఫ్ ఎనీ ఇంటర్నల్ మ్యాటర్స్ ఆర్ దేర్ డిపార్ట్మెంట్ సంబంధించి, ఆర్ ఇన్ కేస్ ఆఫ్ ఎనీ సిచ్యువేషన్ డ్రాట్ లైక్ సిచ్యువేషన్, ఎక్స్ట్రాడినరీ సిచ్యువేషన్ ఉంటే they can always hold meeting with the approval of the commission. But they cannot hold meeting on review of the schemes and on anything which benefits them into the political campaign. అంటే కొంతమంది సీనియర్ ఆఫీసర్స్ ఇంటర్నల్ పొలిటికల్ వాటిలో ఎక్కువ ఇన్వాల్వ్ అవుతున్నటువంటి కంప్లైంట్స్ వస్తుంది.
అంటే ఇంటర్నల్ కొంతమంది అంటే ఐ హ్యావ్ రిసీవ్డ్ కంప్లైంట్స్ ఓన్లీ ఆన్ సమ్ సీనియర్ ఆఫీసర్స్ విచ్ హ్యాస్ బీన్ గివెన్ బై సమ్ పొలిటికల్ పార్టీస్. అపార్ట్ ఫ్రమ్ దట్ ఐ హ్యావ్ నాట్ రిసీవ్డ్ అని నేమ్స్ ఐ కెనాట్ టెల్ యూ నో నో నేమ్స్. కొంతమందికి నోటీసులు ఇస్తున్నారు కదా సార్, వచ్చిన కంప్లైంట్స్ 48 అవర్స్లో రిప్లై ఇవ్వాలని చెప్పి టీడీపీ ప్రెసిడెంట్ సమాధానం ఆల్రెడీ అట్లాంటి రిప్లైస్ ఇస్తున్నారా సార్? అన్నది వాళ్ళకి అవాయిడ్ Yes, we have given these notices. Election Commission దృష్టికి వెళ్ళిన తర్వాత వాళ్ళ డైరెక్షన్స్లో we have given notices to them for using derogatory language, for using defamatory statements. So everybody has replied, all the 3-4 senior leaders, everybody has replied. We are examining that reply. And if it is not found satisfactory, we will report to the commission. We will either give second notice for final notice or will report to the commission that they are continuing to do this activity, and then commission will take an action on that. అంటే ద డౌట్ విచ్ సిఇఓ ఆఫీస్ నుంచి అక్కడ కమిషన్కి అడిగిందంటే అడ్వైజర్స్ ఉన్నారు, అడ్వైజర్స్కి గవర్నమెంట్ నుంచి శాలరీ వస్తుంది, బెనిఫిట్స్ వస్తున్నాయి, బండి ఇస్తున్నారు, ఆఫీస్ ఇస్తున్నారు. వాళ్ళు కొంతమంది మినిస్టర్ క్యాడర్లో ఉన్నారు, కొంతమంది వేరే కేటగిరీలో ఉన్నారు. సో వాళ్ళ మీద ఏ రకాల ఎంసీసీ ఇంప్లిమెంట్ చేయాలి అది డౌట్. బికాజ్ వాట్ హ్యాపన్స్ దట్ మినిస్టర్స్ ఉంటారు, మినిస్టర్కి శాలరీ వస్తుంది, ఎమ్మెల్యేస్కి శాలరీ వస్తుంది, జిల్లా పరిషత్ చైర్మన్కి శాలరీ వస్తుంది, ఈవెన్ సర్పంచ్కి కూడా కొద్ది అమౌంట్ వస్తుంది. సో ఎవ్రీబడి గెట్స్ అమౌంట్, బట్ ఎవ్రీబడి ఈజ్ ఎలిజిబుల్. దే కెన్ డూ పొలిటికల్ క్యాంపెయినింగ్ చేసుకోవచ్చు. పొలిటికల్ క్యాంపెయినింగ్ వితౌట్ యూజింగ్ గవర్నమెంట్ ఫెసిలిటీ, గవర్నమెంట్ వెహికల్, గవర్నమెంట్ ఆఫీస్, దే కెన్ డూ ఇట్. సో వీళ్ళని ఏ దాంట్లో పెట్టాలి? సో దెన్ అండ్ దే ఆర్ నాట్ గవర్నమెంట్ సర్వెంట్ ఉంటే డైరెక్ట్గా యాక్షన్ తీసుకోవచ్చు. దే ఆర్ నాట్ గవర్నమెంట్ సర్వెంట్, బట్ పబ్లిక్ సర్వెంట్ కింద వస్తారు. బికాజ్ నాకు ₹1 కూడా వస్తాయి గవర్నమెంట్ నుంచి, నేను పబ్లిక్ సర్వెంట్ కింద పీసీ యాక్ట్ ప్రకారం, ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ ప్రకారం. సో దెన్ గవర్నమెంట్ సెడ్ దట్ మినిస్టర్స్కి ఏం ఎంసీసీ ఇంప్లిమెంట్ అవుతుంది, సేమ్ విల్ బీ అప్లికేబుల్ టు that means that they cannot use government vehicle, they cannot use government office for publicity, they cannot use government employees for any work, and privately as a person they can do publicity just like ministers, but without any involvement of any government staff. That is the thing. సార్ ఇప్పుడు సస్పెండ్ అయినటువంటి ఎంప్లాయీస్ కానీ ఆఫీసర్స్ కానీ వాళ్ళు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. సస్పెండ్ అయిన దెర్ ఆర్ 2 things. వాలంటీర్స్ ఉంటే ఆఫీసర్స్, అచ్చా, ఎంప్లాయీస్ దే కెనాట్ పార్టిసిపేట్ ఇన్ టు ఎలక్షన్స్ ఈవెన్ ఆఫ్టర్ సస్పెన్షన్, బికాస్ కండక్ట్ రూల్లో ఉంది. కండక్ట్ రూల్ ప్రకారం వాళ్ళు టిల్ ద టైమ్ దే ఆర్ ఇన్ టు సర్వీస్, సస్పెండ్ అయినా కూడా సర్వీస్లో ఉన్నారు కదా, ఈజ్ అన్ ఎంప్లాయీ. సో he or she cannot participate in any political activity even though he is suspended. The volunteers are not government employees. Adi vaatkondi, volunteers are not government employees. They are not linked with government anyway. They get some 5,000 rupees, and then once they are out, they are not part of government. Because government employee ki, government ki, there is a relationship till they die. After retirement they get pension, and వాళ్ళు కూడా చనిపోయిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీకి పెన్షన్ వస్తుంది. సో దాట్ బికాస్ గవర్నమెంట్ హ్యాస్ రిలేషన్షిప్ విత్ that type of relationship, so it continues till they die. But for other people who are not government